వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు వీసీకే పార్టీ యువ నాయకులు, సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తెలంగాణ శ్యామ్ గారు అలియాస్ శ్యామ్ పగిడిపల్లి. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అతి చిన్న వయసులో ఎంపీగా పోటీ చేస్తున్నారు. అది సికింద్రాబాద్ నుండి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న పోటీలో బరిలో ఉన్నారు. అన్న ఏ ధైర్యంతో దిగుతున్నారు పోటీలోకి? ముందుగా నాకు టికెట్ ప్రకటించినటువంటి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తోల్ తిరుమావలన్ గారు, చిదంబరం ప్రజెంట్ ఎంపీ, ఆయనకి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిల్కర్ శ్రీనివాస్ గారు, మత్స్య దేవేంద్ర గారు, ఆనంద్ గారు, మా వీసీకే కుటుంబ సభ్యులందరూ నువ్వైతేనే బీజేపీ కిషన్ రెడ్డిని ఓడియగలవు. ఒక మాటలో చెప్పాలంటే కిషన్ రెడ్డి మీద నేను దిగట్లే సుందర్ గారు, కిషన్ రెడ్డి నా మీద దిగుతుండు. అటువంటి ఆ నాయకుడిని నేను అని ప్రజలు నమ్ముతారు కాబట్టి, మా పార్టీ నన్ను నమ్మింది కాబట్టి కిషన్ రెడ్డి నేనైతే. కిషన్ రెడ్డి అనుభవం అంత ఉందా నీ వయసు? ఎందుకు లేదు? ఏం కావాలి అనుభవం అంటే? ఏం కావాలి? ఇప్పుడు కిషన్ రెడ్డి రాజకీయ అనుభవం అంతా ఇప్పుడు నీ వయసు ఉంటది. ఇప్పుడు కిషన్ రెడ్డికి నీకు పోటీ అంటే ఎట్లా? కిషన్ రెడ్డి వయసులో పెద్దోడా, రాహుల్ గాంధీ వయసులో పెద్దోడా? పెద్ద నాయకుడు ఎవరు? రాహుల్ గాంధీ పెద్దోడా, కిషన్ రెడ్డి పెద్దోడా? రాహుల్ గాంధీ పెద్దోడు కదా. కిషన్ రెడ్డికి పెళ్ళి అయిపోయి ఏమంటారు పిల్లలు కూడా ఉన్నారు కదా. మరి రాహుల్ గాంధీకి ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. ఆయన ప్రధానమంత్రి కుర్చీ కోసం పోటీ పడుతుండు. రాజకీయాలలో వయసుతో పని లేదు కదా. జ్ఞానంతో ఇంపార్టెంట్. ప్రజలకు సేవ చేసేటువంటి గుణం ఉండాలి. ప్రజలు మనల్ని ఆదరించాలి. ప్రజలలో మనం ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ నమ్మకం నాకున్నది. నేను గెలవగలననే నమ్మకం నాకున్నది. ప్రజలు నన్ను ఆదరించాలి. కేంద్ర మంత్రి అవును. శ్యామ్ ఎవరంటే తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ శ్యామ్ కింది కులాల నుంచి వచ్చినటువంటి వాడు. తెలంగాణ శ్యామ్ కింది కులాల కోసం పనిచేసేవాడు. తెలంగాణ శ్యామ్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పనిచేసేవాడు. తెలంగాణ శ్యామ్ సౌత్ ఇండియా హక్కుల కోసం పనిచేసేవాడు. తెలంగాణ శ్యామ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు, మత సామరస్య ప్రజలు అందరూ, సర్వమతాల ప్రజలు మంచిగా ఉండాలని కోరుకునేవాడు. కిషన్ రెడ్డి లాగా కరోనా వచ్చినప్పుడు ప్రజలకు ఆపద వస్తే కురుకుర ప్యాకెట్లు పంచేటోడు కాదు కదా. తెలంగాణ శ్యామ్ పేద ప్రజా కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడు. పేద కుటుంబం నుంచి వచ్చిన తెలంగాణ శ్యాము కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు అంటే 2024 ఎంపీ ఎలక్షన్లు దేశంలో అత్యంత కీలకమైన ఎలక్షన్లు కాబట్టి ఒక్కో సీటు కొన్ని కోట్లు డబ్బుల వరద వారుతున్నప్పుడు తెలంగాణ శ్యామ్ ఎంత ఖర్చు పెడతారు? ఎంత ఖర్చు పెడతారు అనుకుంటారు మీరు? ఎంత ఖర్చు పెడతారు? తెలంగాణ శ్యాము దగ్గర పైసలు లేవు అని మీరు అనుకుంటారు. తెలంగాణ శ్యామ్ దగ్గర ఉన్న పైసలు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు, ఆంధ్రలో ఉన్నటువంటి 7 కోట్ల మంది ప్రజలు. ఒక్క మాటలో చెప్పాలంటే సౌత్ ఇండియాలో ఎన్ని కోట్ల మంది ప్రజలు అవుతున్నారో ఆ కోట్ల మనిషికో రూపాయి వాళ్ళు ఇస్తే కిషన్ రెడ్డి డిపాజిట్లు కూడా రావు కిషన్ రెడ్డికి. నరేంద్ర మోడీ కూడా పోటీ చేస్తే అవసరమైతే నెక్స్ట్ టైం ఈ సౌత్ ఇండియా ప్రజలందరూ నాకు సపోర్ట్ చేస్తారు. 100% ప్రజల దగ్గర నుంచే. ప్రజలన్నా పైసలన్నా పైసలు ప్రజలే ఇస్తారు. 100%. ఈ ఛానల్ ద్వారా ప్రజల్ని నేను కోరుకునేది ఏంటంటే, కిషన్ రెడ్డి దగ్గర మీరు చెప్పినట్టు భూములు కబ్జాలు చేసినాయి, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర మంత్రిగా పనిచేసి వీళ్ళని కంపెనీల ఎండీస్ని బెదిరించి కోట్ల రూపాయలు దోసుకున్నాడు కాబట్టి మోడీకి సగం, ఈయన ఎలక్షన్ల సగం కోసం ఖర్చు పెట్టుకుందామని దాచుకున్నట్టున్నాడు. నేనైతే నా చరిత్ర మీకు తెలియదు కాదు. ఎప్పటి నుంచో సామాజిక ఉద్యమాల్లో ఉన్నోడిని, ప్రైవేటు ఎంప్లాయీని, నేను 30,000 రూపాయలు ఉద్యోగం చేసుకున్నట్టు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన ఆ ఉద్యోగాన్ని పక్కన పెట్టి రాజకీయ ఉద్యమం చేయడం కోసం కిషన్ రెడ్డి మీద బరిలోకి దిగిన 4 కోట్ల మంది ప్రజలు నాకు 4 కోట్ల రూపాయలు వాళ్ళే ఇస్తారు. ఆ కోట్ల రూపాయలతోనే కిషన్ రెడ్డిని ఓడగొడతా. ఎందుకు ఎప్పుడు చూసిన శ్యామ్ మాటలలో తెలంగాణ శ్యాముని ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ లో కానీ జనం చాలా మంది గుర్తుపడతారు. ఎప్పుడు చూసినా మనువాదం మీద, బీజేపీ మీద ఎందుకు ఎప్పుడు వాళ్ళనే టార్గెట్ చేసి ఎందుకు మాట్లాడుతాను? ఎందుకు అని అంటే అన్న, తెలంగాణ శ్యాము బీజేపీ మీదనే ఎందుకు మాట్లాడుతాడనంటే, కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. ప్రజలందరూ బాగుండాలి. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఎవరైనా బాగుండాలి. రిలీజన్ అనేది పర్సనల్ బిలీఫ్ సిస్టమ్. దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. అది సెక్యులర్ పార్టీ. దాంతో మనకి ఎవరికి ప్రాబ్లం లేదు. మిగతా పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ సెక్యులర్ పార్టీనే. ఇంకా దేశంలో ఉన్నటువంటి రకరకాల పార్టీలన్నీ సెక్యులర్ పార్టీసే. బీజేపీ ఏమనంటే కేవలం హిందువులు అనే ఒక భావనని ప్రజల్లో కలిగించి, అది కూడా ఒక మతస్థులకే. దీంట్లో మళ్ళా
శైవులు ఉంటారు, శ్రీ వైష్ణవులు ఉంటారు, లింగాయతులు ఉంటారు, రకరకాల దేవుళ్ళు ఉంటారు. ఒక్క దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఇంకా మిగతా దేవుళ్ళందరూ దేవుళ్ళుగా అన్నట్టు, అసలు ఈ బీజేపీలు వీళ్ళ పార్టీ లేక ఉన్నట్టు పూజలే చేయనట్టు, వాటి నాన్ సెన్స్. ఇట్లాంటి పార్టీ అవసరమా మనకు? పొద్దున్న లేస్తే ముస్లింలను తిట్టాడే, వాడు తురుకోవడాలి, అన్పార్లమెంటరీ మాట్లాడుకుంటూ ముస్లింల మీద, క్రైస్తవుల మీద, ఈ దళితుల మీద దేశాన్ని నింపుతూ కార్యకర్తలను ఒక ఉగ్రవాదుల్లాగా తయారు చేస్తూ మేము కాదా హిందువులం అంటున్నా. ఎవరికి మీ బీజేపీ వచ్చినాకనే పూజలు పునస్కారాలు చేసుకుంటారా? మాకు తెలియదు సంస్కృతి. కాబట్టి ప్రజల యొక్క ఆలోచన డైవర్ట్ చేయడం కోసం నరేంద్ర మోడీ ఏవైతే హామీలు ఇచ్చిండో చెప్తున్నాను. అంటే మీకు ఎందుకు శ్యామ్ వీటి మీదనే పడతారంటే ఇందుకే పడతాడు. శ్యామ్ ఎందుకు తెలంగాణ శ్యామ్ వీటి మీద పడతాడు. నువ్వు ఇస్తానా 2 కోట్ల రూపాయల ఉద్యోగాలు ఇయ్యానంటే రామ మందిరం కట్టిండు మా మోడీ అంటాడు. మీ మోడీ కట్టిండు రామ మందిరం. ప్రజలందరూ 10 రూపాయలు నువ్వు ఇయ్యలే 10 రూపాయలు. అదే మోడీ అంతా తానై నడిపించిందని చెప్పేసి అక్షింతలు వంచడం, ఇప్పుడు ఇంటింటికి రామునికి సంబంధించిన మందిరం సంబంధించిన సింబల్ ఇస్తున్నారు అన్న. బీజేపీ వాళ్ళు పంచుతున్నారు ప్రతి ఇంటికి. కాబట్టి వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు కట్టిరా అని మీరు అంటున్నారు. అదేం కాదన్న, నరేంద్ర మోడీ ఘనత దాంట్లో 0. ఒక ప్రధానమంత్రిగా జనరల్ గా సుందర్ గారు T10 ఎట్లయితే వ్యవస్థకు నడిపించుకుంటుండో అభిమానం ఉండి సుందర్ గారిని రమ్మనం గుడికి. అట్లనే నరేంద్ర మోడీ అనే వ్యక్తిని రమ్మను. ఆయన ఏ స్థాయిలో పోయినా చెప్పమని నరేంద్ర మోడీని ప్రధానమంత్రి స్థాయిలో పోయిండా నరేంద్ర మోడీ? కాదు కదా. ప్రజల్లో భాగంగా ఒక వ్యక్తిగా పోయిండు. ప్రజలందరూ రూపాయి 2 రూపాయలు చందాలు వేసుకుని ఎవరికి దోషింది వాళ్ళు వ్యాపారస్తులు ఇచ్చారు. నేను కూడా 10 రూపాయలు ఫోన్ పే చేసిన, నా స్థాయికి తగ్గట్టు నేను చేసిన. ప్రజలందరూ రూపాయి వేస్తే కదా. ఆయన నరేంద్ర మోడీ చేసింది దాంట్లో సుప్రీం పక్కన బాబ్రీ మసీద్ కట్టుకోవచ్చు అని చెప్పింది, ఇటు పక్కన రామ మందిరం కట్టుకోవచ్చు అని చెప్పింది. కోర్టు తీర్పిస్తే మందిరం కట్టారు కానీ నరేంద్ర మోడీ పోయి యుద్ధం చేశాడా? ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ల టైంలో వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ఎలక్షన్ల తర్వాతలో సందర్భంలో ఈ అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఏం చర్చలకు రాకుండా కేవలం ఎమోషన్ అంశాలు, సెంటిమెంటల్ అంశాలు చుట్టే ఇప్పుడు ఎజెండా మొత్తం నడుస్తుంది. ఎట్లా చూడాలి? అదే అన్న, కంప్లీట్ గా ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయాలి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మోడీ. ఉద్యోగం వస్తాడు, హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఉద్యోగం చేసుకుంటాను పొట్టలు పెడుతుంది కదా. ఆయన పిల్లల్ని ఉద్యోగం చేసుకుంటే పోషించుకోగలుగుతాడు. కానీ దేవునికి దండం పెడితే జీతం రాదు కదా. ఉద్యోగం ఇస్తే జీతం వస్తుంది. కాబట్టి ఇది అడగొద్దు. ఇది అడగకుండా ఉండాలంటే ఒక రాముని చూపెట్టాలి. ఇది అడగకుండా ఉండాలంటే ఒక పుల్వామాలో పాకిస్తాన్లు వాళ్ళని చంపిరు వీళ్ళని చంపిరు అని చూపాలి. ఇది అడగకుండా ఉండాలంటే సిబిఐ ఈడీలను ముందే పంపించి డైవర్ట్ మొత్తం ఇటు సైడ్ చేయాలి. కేసీఆర్ మంచోడు కాదు, కవిత మంచిది కాదు, కేజ్రీవాల్ మంచోడు కాదు, స్టాలిన్ మంచోడు కాదు, బెంగాల్లో దీది మంచిది కాదు, రాహుల్ గాంధీ ముస్లింలకు ఒత్తాస పలుకుతాడు. ఇవన్నీ చేయాలి. అంటే కంప్లీట్ గా ప్రజల యొక్క మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడం కోసం నరేంద్ర మోడీ చూడండి. మీరు ఆయన పేరు ఏం పేరు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 4M మాలు సృజనా చౌదరియా ఎలక్షన్ బీజేపీ కండవ పట్టుకోకముందేమో నోటీసులు పంపిస్తుంది ఈడీ. బీజేపీలో పంపినాక ఎంక్వైరీ ఉండదు, విచారణ ఉండదు. ఏ సిబిఐ ఆఫీసర్ పోడు, ఏ ఈడీ ఆఫీసర్ పోడు. ఏమనుకోవాలి దాని గురించి? సరే ఓకే బై, బీజేపీలో ఉన్న అందరూ మంచోళ్ళేనా? కాదు కదా. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్యం అనేది కూని అయిపోతుంది నరేంద్ర మోడీ హయాంలో. ఎలక్టోరల్ బాండ్స్ కూడా వచ్చినాయి కదా. ఎలక్టోరల్ బాండ్స్ ఇష్యూ వచ్చింది, అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు దానికి సంబంధించి అనేకమైన కంపెనీల దగ్గర ఏ పార్టీలకు ఎన్నెన్ని డబ్బులు వచ్చినాయి, ముఖ్యంగా మెజారిటీగా బీజేపీకి ఎన్ని వచ్చినాయి అని లెక్కలు వచ్చిన తర్వాత ఎట్లా చూడొచ్చు? నరేంద్ర మోడీ ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా అటాక్ చేయడు. నరేంద్ర మోడీ ఒక బొమ్మ మాత్రం, ఒక ఫిగర్ మాత్రమే. దాని వెనకాల అమిత్ షా ఉంటాడు, దాని వెనకాల నడ్డా ఉంటాడు. వాళ్ళని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పార్థసారథి రెడ్డి ఉన్నాడు, హిట్రో కంపెనీ. డాక్టర్ రెడ్డిస్ అంజిరెడ్డి ఉన్నాడు. అట్లానే అరవిందో ఫార్మాకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మై హోమ్ రామేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు. కానీ బీజేపీ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే ఇదే పార్థసారథి రెడ్డి ఇంకో వాళ్ళ ఏమంటారు రఘునందన్ కిషన్ రెడ్డి చెప్పిండు, మీ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో వ్యాపారస్తులకు టికెట్లు ఇస్తారా, పారిశ్రామికవేత్తలకు, మా పార్టీలో కార్యకర్తలకు టికెట్లు ఇస్తారా అని అన్నాడు. మరి ఇదే వ్యాపారస్తులు కోట్ల రూపాయలని బెదిరించిన అమిత్ షా కోట్ల రూపాయలని పార్టీ ఫండ్ కోసం తీసుకోవడం ఆరోపణలు ఉన్నాయి కదా. ఆరోపణలు దొరికిన కూడా నాకు గుర్తు రావట్లేదు ఆయన పేరు ఏదో దొరికింది కదా. కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ అనే కంపెనీల నుంచి మీకు షేర్స్ వచ్చినాయి అన్నారు కదా. అంటే వ్యాపారస్తులు కూడా తెలివిగా ఏం చేస్తారంటే ఎవడైతే బెదిరిస్తారో వాళ్ళకి నేను ఇసాకండా డబ్బులు ఇస్తాడు, అని ఇసాకండా డబ్బులు ఇస్తాడు, మన పార్టీ నడవాలి కదా. కాబట్టి మాకు అట్లా బెదిరించేటువంటి ఇది లేదు. అయితే బెదిరించే ఇది లేదు అనే కంటే ముందు ఫస్ట్ తెలంగాణ శ్యామ్ ఎవరు, అసలు నేపథ్యం ఏంది, ఎక్కడి నుంచి వచ్చిండు, అంటే ఏ నేపథ్యం నుంచి వచ్చి ఇప్పుడు ఎంపీ పోటీలో బరిలో నిలబడ్డాడు యువకుడు అన్న?
తెలంగాణ శ్యామ్ సొంతూరు వచ్చేసి వాస్తవానికి మా సొంతూరు ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇప్పుడు ప్రజెంట్ మహబూబాబాద్ జిల్లా. మాకు వరంగల్ దగ్గర బయ్యారం మండలం వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు. నేను మా నాయన పేరు పగిడిపల్లి రాజమల్లు, మా అమ్మ పేరు కలమ్మ, నా పేరు వాస్తవానికి పగిడిపల్లి శ్యామ్. నేను చదువుకున్నదంతా మిషనరీ హాస్టల్లో మాదిరిపురం అనే మరిపేట బంగ్లా దగ్గర. తర్వాత చిన్నప్పటి నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి ఆ విప్లవ ఉద్యమాలు, ఎంఎల్ పార్టీ మా దగ్గర ఎక్కువగా ఉంటుండే. ఆ ప్రభావం నా మీద పడడం వల్ల కొంచెం సామాజిక స్పృహ వచ్చిన తర్వాత ఈ ఉద్యమాలు, అంబేద్కర్ ఐడియాలజీ, లెఫ్ట్, ఎర్ర జెండా, మార్క్స్ గురించి తెలుసుకోవడం, అంబేద్కర్ గురించి తెలుసుకోవడం, బుద్ధుడి గురించి తెలుసుకోవడం ఇట్లా రావడం జరిగింది. ఆ క్రమంలో నాకు పెద్దవాళ్ళు సీనన్న లాంటి వాళ్ళు, దేవన్న లాంటి వాళ్ళు పరిచయం అవ్వడం, మన శత్రువు ఎవరో, రాజకీయ శత్రువు ఎవరో గుర్తించి వాళ్ళపైన నిరంతరం నాకు తోచిన రీతిలో నేను మాట్లాడడం. మీ ఛానల్ కూడా ఛాన్సాల గతంలో మాట్లాడే క్రమంలో ఇక్కడ దాకా రావడం జరిగిందన్న. మరి ఇప్పుడు ఇంత ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన శ్యాము అన్న ఏకంగా ఆర్ఎస్ఎస్ లో కీలకంగా పనిచేస్తున్న, ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉన్న అమర ప్రసాద్ లాంటి వాళ్ళను ఫేస్బుక్ వేదికగా గట్టిగా తిడుతుంటాడు, గట్టిగా ప్రశ్నిస్తుంటాడు. ఎప్పుడు థ్రెట్స్ రాలేదా మీకు? వచ్చాయి. కొంతమంది ఫోన్ చేశారు, నువ్వు ఎక్కడ ఉంటావో చెప్పురా, నేను చంపేస్తామని అన్నారు. చంపేస్తామన్నా ఫోన్స్ కూడా ఉన్నాయి. చంపేస్తాం ఎక్కడ ఉంటావు, రా బ్రదర్, నో ప్రాబ్లం. నువ్వు మంచిగా ఉంటే, నువ్వు బాగుండాలని, ప్రజాస్వామ్యం బాగుంటే నువ్వు బాగుంటావు బ్రదర్. ఆ ప్రజాస్వామ్యం లేకపోతే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కొట్టుకొని చచ్చిపోతారు. అట్లా మీరు పంచాయతీ పెట్టడం అనేది కరెక్ట్ కాదు బ్రదర్. ఓకే, నీ విజ్ఞతకే వదిలేస్తా, నువ్వు చంపుతా అంటే రా బ్రదర్. నా అడ్రస్ కూడా చెప్పిన, అడ్రస్ కూడా చెప్పిన. 33-155/1 రాజీవ్ గాంధీ నగర్, సూరారం, కుత్బులాపూర్ మండల్, మేడ్చల్ డిస్టిక్, హైదరాబాద్, తెలంగాణ అని చెప్పి మరి పంపించిన. నా ఫోన్ నెంబర్ కావాలంటే కూడా చెప్పిన, 9000806754. రా బ్రదర్, చంపుకో. ఏందా మొండి ధైర్యం? ఏంటి ఎందుకు ఆ మొండి ధైర్యం? ఎందుకు ఉండకూడదు? ఏం తప్పు చేసాం మనం? ఏం తప్పు చేసాం? భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ని తుపాకీతో చంపుతానంటే తప్పు కాదా సుందర్? చెప్పనా? ఏ ధైర్యంతో అన్నావు నువ్వు? మరి ఓకేలే అంటే అన్నాడే అనుకో, మీ కార్యకర్త కాదని అంటున్నావు. అమారా ప్రసాద్ నేను ఓకే అని పేరు పడకడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ఏమని అంటాడు, అంబేద్కర్ అందంగా ఉన్నానా, నేను అందంగా ఉన్నానా చూడు అని అంటాడు. ఏదైనా నువ్వు నేర్చుకున్న సంస్కారం. నీకు ఎవరు ముద్దులు పెట్టిరు? పరిపూర్ణానంద స్వామి ముద్దులు పెట్టలే, చిన్నజీయర్ స్వామి శాలువ కప్పలే. నీ వెనకాల ఎవరున్నారు? నువ్వు ఏ సామాజిక వర్గం అని చెప్పుకుంటావు? దళిత సామాజిక వర్గం అని చెప్పుకుంటావు. నీకు తిండి పెట్టినోడిని తిడతాను. నువ్వేమో దళిత సేన అని పెట్టుకుంటావు, మధ్యలో అంబేద్కర్ ఫోటో పెడతావు, ఇటు పక్కన కాషాయ జెండా, అటు పక్కన కాషాయ జెండా పెడతావు. మరి నీకు తిండి పెట్టినోడు నువ్వు ఎట్లా చంపుదామని అనుకున్నావు? సో నువ్వు తల్లి పాలు తాగి తల్లి రొమ్మునే గుద్దాలనుకున్నావు. రైట్, అది నువ్వు చేసిన తప్పు. కాబట్టి ప్రసాద్ నీ ప్రవర్తన మార్చుకో అని చెప్పిన. తప్ప అందుకు చంపుతా, చంపుకో, రా ప్రసాద్. నువ్వు చంపుతా అంటే మేము చంపకుండా ఎందుకుంటాం? నువ్వు చంపుతా అంటేనే అన్నాం. అదే మా పార్టీ లైన్. మా లీడర్ తో తిరుమల సార్ అదే చెప్తాడు. ఎన్ని రోజులు ఆడు కొట్టిండు, పోయి అట్రాసిటీ కేసు పెట్టాలి, వీడు తిట్టిండు. ఎందుకు పడతారు పోయి? మన తప్పు లేనప్పుడు ఎందుకు పడాలి? మీరు కూడా కొట్టండి అని చెప్పాడు మా లీడర్. మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పేది ఇదే. నేను అదే వీసీకే పార్టీ ఏ లక్ష్యాల కోసం, ఏ ఆశయాల కోసం పనిచేస్తుంది? అందులో నువ్వెందుకు చేయను అన్న? వీసీకే నాకు బాగా నచ్చడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, నేను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన గతంలో, అందులో కూడా ఉన్నా. వీసీకే మార్క్స్ వర్గ దృక్పథంతో, అంబేద్కర్ కుల నిర్మూలన దృక్పథంతో, సౌత్ ఇండియా హక్కుల కోసం, ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, బీసీలు, ఎస్టీలు, వీళ్ళందరి ఐక్యత కోసం, వీళ్ళందరి అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ తమిళనాడులో. దానికి 2 ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో సుమారుగా మేము 7-8 సంవత్సరాల నుంచి తిరుమావళవన్ సార్ ఫోటో వేసుకొని పనిచేసాం. గతంలో ద్రవిడ బహుజన సమితి పనిచేసాం. దాన్ని ఇంకా ద్రవిడ బహుజన అంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకుండా డైరెక్ట్ వీసీకేలోనే జాయిన్ అయిపోయి మేమందరం ఆ ద్రవిడ బహుజన సమితిని వీసీకేలో విలీనం చేసి అనేక పోరాటాలు చేసాం. మరియమ్మ మా పోరాటం మేము చేసిన తర్వాతనే తెలంగాణలో ఏమేమి కార్యక్రమాలు చేసి వీసీకే మరియమ్మకు న్యాయం జరగాలని కొట్లాడినాం మేమే, రైతులకు మద్దతుగా నిలిచినాం మేమే, సిఏఏ ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా కొట్లాడినాం మేమే, అంబేద్కర్ని కాల్చి చంపుతా అన్నటువంటి గూండాలకు ఎదురు నిలబడ్డది మేమే. ఇదే రంజర్ల రాజేష్ అన్నను, బైరి నరేష్ అన్నను మథోన్మాద గుండాలు చంపుతా అంటే ఖబర్దార్ రండి, వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉన్నది. అంతకంటే హీనమైనటువంటి భాష మీ బ్రాహ్మణులు మాట్లాడితే తప్పులేదు. కానీ ఏదో తెలిసి తెలియకో ఒక మాట అంటే మీ రాజకీయం కోసం మీరు వాడుకుంటారని తిప్పికొట్టిరు. ఇదే ఛానల్లో
మన సీనన్న దేవన్న అనేక రకాల వందలాది పోరాటాలు చేసిన ఘనత వీసీకేది. ఇంకా చేస్తాం, కష్టపడుతూనే ఉంటాం ప్రజల కోసం. అంటే ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఒక యువ నాయకుడు, మాట ఉన్నోడు అన్న. నిన్ను ఒకవేళ ఆ ఓరాహోరి పోరిలో బీజేపీ కానీ కాంగ్రెస్ అధికార పార్టీ ఇక్కడ ఎంపీ కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఇందరి మధ్యలో నుంచి ఎట్లా ఈ యువ నాయకుడు ఇప్పుడిప్పుడే రాజకీయ అడుగులేస్తున్న శ్యామ్ ఎట్లా గెలుస్తాడు? నాకైతే నమ్మకం ఉందన్న, 100% గెలిచేది నేనే. ఇంత ముందే చెప్పిన మీకు, చాలా మందికి నచ్చకపోవచ్చు. ఎట్లా అంటే దాన్ని ఇది అనుకోవాలా? కిషన్ రెడ్డి ఎందుకు అనుకుంటావు? సరే ఏమైనా అనుకోండి, తప్పులేదు. ఓకే, ఒక జర్నలిస్ట్ గా మీరు అనుకోవడంలో తప్పులేదు. నేను ఏమంటున్నా అంటే అన్న, ఇందరమ్మ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు అయినటువంటి ఘనత ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు తలుచుకుంటే, కాళ్లకు చెప్పులు లేనటువంటి వ్యక్తులు మా ఇల్లెందు నియోజకవర్గానికి గుమ్మన్ నర్సయ్య లాంటి వాళ్ళు 5 టర్ములు ఎమ్మెల్యే అయినటువంటి ఘనత ఏమున్నది వాళ్ళ దగ్గర? రైట్. తెలంగాణ శ్యామ్ మంచోడు కదా, చేసిన తప్పేందో చెప్పండి. తెలంగాణ శ్యామ్ దగ్గర డబ్బు లేదా? ప్రజలే నా డబ్బు అని చెప్తున్నా. తెలంగాణ శ్యామ్ ఏమైనా తప్పుగా మాట్లాడినా, ఏమైనా మర్డర్ చేసిండా, కిషన్ రెడ్డిలో మానభంగాలు చేసిండా, ఏమైనా ప్రజల ఆస్తులు దోసుకున్నాడా, ఇచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నెరవేర్చకుంటున్నాడా? మనం అధికారంలోకి రాలేదు కదా. కిషన్ రెడ్డి చేస్తానది నేను పోయి పార్లమెంట్లో కొట్లాడతానన్నాడు. ఏడ కొట్లాడినావా? మా బయ్యారం ఉక్కు గురించి మాట్లాడినావా? డిపిఆర్ నాణ్యత లేదంటాడు వాళ్ళ బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు. సరే, ఆయనకంటే జ్ఞానం లేదు, నువ్వైనా జ్ఞానవంతుడు, కొంచెం సంస్కారంగా మాట్లాడతాడు. ఏ మాట కామాట బండి సంజయ్ కంటే కిషన్ రెడ్డి కొంచెం సంస్కారంగా మాట్లాడతాడు. సర్లే, మాట్లాడైనా ఈయన అధ్యక్షుడు అయినాకనైనా పోయి కొట్లాడతాడేమో అనుకుంటే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడవు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడవు, నవోదయ పాఠశాలల గురించి మాట్లాడవు, మా ఇటైఆర్ ప్రాజెక్టు గురించి మాట్లాడవు, మా ఏమంటారు ప్రాజెక్టులకు ఒక జాతీయ హోదా కల్పియవు, మా జాతరకు గౌరవాన్ని ఇయ్యవు. ఏ జాతర? సమ్మక్క సారక్క జాతరకు గౌరవాన్ని ఇయ్యవు. సమ్మక్క సారక్కల జాతర వనదేవతల్ని అవమానిస్తారు మీ బీజేపీకి ఒత్తాస పలికే నాయకులు. మా సాగరైలవని తిడతారు, మా తెలంగాణ ఉద్యమం. ఆయన పేరు ఏం పేరు? బీజేపీ స్పోక్స్ పర్సనా రెడ్డి గారు. సాగరైలవ పోరాటాన్ని అవమానిస్తాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని అవమానించి రజాకార్ సినిమా తీసుకొచ్చి ఏమంటారు ముస్లింలకు హిందువులకు పంచాయతీ పెడతాడు. కిషన్ రెడ్డి ఎక్కడ సక్సెస్ అయ్యాడు కిషన్ రెడ్డి. సో అందుచేత తెలంగాణ శ్యామ్ గెలుస్తాడు, తెలంగాణ శ్యామ్ సక్సెస్ అవుతాడు, కిషన్ రెడ్డి ఓడిపోతాడు. తిరుగుతున్నారా కింద నియోజకవర్గంలో? ఇంకా స్టార్ట్ అవ్వలేదన్న, ఏమంటారు ఇంకొక 2-3 రోజులలో నామినేషన్ వేసిన తర్వాత కంటిన్యూ చేద్దామని. ఉద్యోగానికి కూడా ఒక 4 రోజులు సెలవు ప్రకటించాను. 4 రోజులంతా క్యాంపెయినింగే, ప్రజల్లోనే ఉంటాం, ప్రచారం స్టార్ట్ చేస్తాం. ఏ జెండాలు జనాల్లోకి తీసుకుపోతున్నారు వీసీకే పార్టీగా? ఒకవేళ శ్యామ్ యువ నాయకుడు మాట ఉన్నాడు అని గెలిపించారు అనుకో జనం, అన్నా ఏం చేస్తారు జనానికి మీరు? వీసీకే మేనిఫెస్టో మేము ఆల్రెడీ ప్రకటించడం జరిగింది, మీకు అది కూడా పంపిస్తాను. ప్రతి నియోజకవర్గంలో సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఏవైతే ఉన్నాయో, అది ముషిరాబాద్ కావచ్చు, అంబర్పేట కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, మన జూబ్లీ హిల్స్ కావచ్చు, ఇంకా ఏవైతే ఉన్నాయో నాంపల్లి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో ప్రతి మండలంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, 5 to 10th చదువుకునేటువంటి పిల్లలకు నాణ్యతమైనటువంటి విద్య, ఆహారము, అదేవిధంగా ఇంటర్ నుంచి డిగ్రీ చేసేటువంటి పిల్లలకు 15,000 రూపాయలు, తర్వాత ఇంకా పై చదువుల కోసం ఇంకొక 20 లక్షల రూపాయలు, కులాంతర వివాహం చేసుకుంటే అప్పటికప్పుడే 15,000 రూపాయలు. వాళ్ళు అప్పుడే కదా కొత్తగా పెళ్లి చేసుకుంటారు, ఆనందంగా ఉంటారు, 15,000 రూపాయలు సహాయం చేయడం. మతాంతర కులాంతర వివాహాలు చేసుకున్నటువంటి వాళ్ళకు ఇట్లా మేనిఫెస్టో చాలా పెద్దగా ఉన్నదన్న. భూమి లేనటువంటి ప్రజలకు భూమిని పంచుతానని చెప్పినాం. భూమిని పంచడం అంటే సిటీలో భూమి ఉన్నది కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం. 100 ఏళ్ళ నుంచి ఆ ముషిరాబాదు, ఆ అంబర్పేట కాలువ పక్కన పేద ప్రజలు బతుకుదేరు కోసం వచ్చినటువంటి సికింద్రాబాద్ ఏరియాలో ఉండేటువంటి ప్రజలు గుడిసెలు వేసుకొని మూసీ నది పక్కన అట్లనే బ్రతుకుతారు. కిషన్ రెడ్డి వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు ఏ రోజు. కాబట్టి వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పోనీ వాళ్ళ బీజేపీ కార్యకర్తలు కూడా ఇవ్వలే అన్న, వాళ్ళ బీజేపీ కార్యకర్తలు కూడా ఇవ్వలే. సో ఇవన్నీ మా పార్టీ చేసినటువంటి ఘనత తమిళనాడులో ఉంది, వాటిని ఇక్కడ అమలు చేయాలని అనుకుంటున్నాను. శ్యామ్, దేశవ్యాప్తంగా ఎన్డీఏ ఒక 2 కూటములుగా విడిపోయి ఒక హోరాహోరీగా ఎన్నికల పోరు జరుగుతున్న సందర్భంలో ఇక ఎన్డీఏకి 400 సీట్లు ఖాయమని చెప్పేసి వాళ్ళు బీజేపీ, మోడీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సందర్భంలో అవును, ఎట్లా ఉండబోతుంది అంటారు ఈసారి?
ముందు 400 సీట్ల గురించి చెప్పనా లేకపోతే ఇండియా కూటమి 400 సీట్లు గెలుస్తామంటారు బీజేపీ మరి. గెలుస్తాడు 400 సీట్లు పక్క గెలుస్తాడు. ఎట్లా అంత ఫిక్స్ చేసిండు నరేంద్ర మోడీ ఈవీఎంలని 400 సీట్లు రావాలని ఫిక్స్ చేసిండు. ఎక్కువ వస్తే డౌట్ వస్తారు ప్రజలకు. కానీ ఇంతకుముందు ఎంత అయితే ఫిక్స్ చేసిండో అంత వచ్చినాయి, ఆయన కూర్చున్నాడు. ఆ ఈవీఎంలు ఎన్ని సీట్లు అయితే రావాలనుకుంటూ అన్ని ఫిక్స్ చేసి పెడతాడు నరేంద్ర మోడీ ఈవీఎంలని. పెట్టగానే రిజల్ట్ వచ్చిన తర్వాత చూసినావా మన ప్రచారం వల్ల మన కార్యకర్తల బలం వల్ల ఇంత వచ్చినా అనుకో. అసలు ప్రజలకు అర్థం కాని లాజిక్ ఏంటంటే ఆల్రెడీ సెట్ చేసి పెట్టిండు ఈవీఎంలో అట్లా అని. ఎన్ని 400 సీట్లు కావాలనుకున్నాడు, ఆ మధ్యలో సెట్ చేసి పెట్టిండు కాబట్టి 400 వస్తాయి. మరి ఎట్లా అప్పుడు మీరు ప్రజాస్వామ్య భారతదేశంలో ఓడిపోయినట్టే కదా. అదేగా మేము చెప్పేది ఈవీఎంలు తీసేయాలరా ఆయన, బ్యాలెట్ పేపర్లు పెట్టాలరా అని కొట్లాడుతుంటే ప్రశ్నించేటోళ్ళు నరేంద్ర మోడీ ఢిల్లీలో పోరాటం చేస్తుంటే తీసుకొని పోయి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిండు. సో నరేంద్ర మోడీ ఏమైనా చేయగలుగుతాడు. నరేంద్ర మోడీ అధికారం ఉంది కాబట్టి నరేంద్ర మోడీ ఏమైనా చేయగలిగినప్పుడు ఇంతమంది మీరు పోటీ చేసుడు ఎందుకు, ఈ వ్యవస్థలు ఎందుకు, ఈ వ్యవహారాలు ఎందుకు? ప్రజలు గమనిస్తారు అన్న. అందుకే ప్రజలారా ఇట్లాంటి నరేంద్ర మోడీ కావాలా? ఇట్లాంటి నరేంద్ర మోడీకి సపోర్ట్ చేసే ఈ కిషన్ రెడ్డిని గెలిపిస్తారా, నన్ను గెలిపిస్తారా? ధర్మంగా మీరు వేసిన ఓటు మీకు పడుతుందన్న విషయం కూడా మీకు తెలియదు. మీరు వేసినప్పుడు దాని మీద పడుతుంది, గుర్తాలనే పడుతుంది. బ్యాలెట్ బాక్స్ లోపలికి ఎత్తుకపోయినాక ఏనుగు గుర్తు కోటేస్తే పువ్వు గుర్తుకు పడుతుంది. ఓట్లను మారుస్తున్నారు అక్కడ. లాజిక్ ఏంటంటే మొత్తం కెమెరాలు ఉండవాడా, రాత్రి ఈవీఎంలు మిస్ అవుతాయి. పెట్టిన దగ్గర ఈవీఎం మిషన్లు ఉండాలి కన్నా, ఆడు ఉండవు. డాక్యుమెంట్లు ఉన్న పోలీస్ స్టేషన్ రాత్రి తగలబడతాయి. అదేమైందంటే షాక్ సర్క్యూట్ జరిగి పోలీస్ స్టేషన్ తగలబోయింది అంటారు. ఎవిడెన్స్ ఉండదు కదా అప్పుడు. అంత తెలియగలరు బీజేపీ వాళ్ళు. ఇండియా పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? రాహుల్ గాంధీ 100% ఈసారి ప్రధానమంత్రి అవుతాడు. మా నాయకుడు తోలు తిరుమలని సార్ చెప్పిండు 100% ఈసారి నరేంద్ర మోడీ ఓడిపోబోతుండు. ఏది మీరన్నట్టు ఈవీఎంలో కల లేనట్టయితే, బ్యాలెట్ పేపర్ ఉన్నట్టయితే ఎవరు గెలుస్తారు? రాహుల్ గాంధీ గారు గెలుస్తారు. ఈవీఎంలో ఉంటే నరేంద్ర మోడీ సెట్ చేసుకొని పెట్టుకున్నాడు, మళ్ళీ నరేంద్ర మోడీ ఉంటాడు. కాబట్టి మనందరం ఈవీఎంలను బ్యాన్ చేయాలి, బ్యాలెట్ పేపర్ ఉండాలి 100%. అప్పుడైతే ఇండియా కూటమి గెలిచేటువంటి అవకాశం ఉన్నది. మాకు ఇండియా కూటమిలో ఉన్నది. మీరు ఇండియా కూటమిలో ఉన్నారు, మరి తెలంగాణలో సపరేట్ గా పోటీ చేస్తున్నారు, ఇదేం లెక్క అన్న. అయితే వాస్తవానికి ఏంటంటే ప్రాంతీయ పార్టీలలో మా పార్టీ వీసీకే, తమిళనాడులో డిఎంకే, వీసీకే, ఇంకా 4-5 రకాల పార్టీలు ఉన్నాయి, చాలా పార్టీలు ఉన్నాయి. అవన్నీ కలిసి మన శత్రువు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మన బీజేపీ మన శత్రువు కాబట్టి అవన్నీ కలిసి పొత్తులో భాగంగా మా తిరుమల సార్ కొన్ని సీట్లు అక్కడ పోటీ చేస్తుంది. అక్కడ పోటీ చేసే దగ్గర కాంగ్రెస్ డిఎంకే పోటీ చేయట్లేదు. ఏదేది కాంగ్రెస్, డిఎంకే, వీసీకే, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి అక్కడ, చిన్న చిన్న పార్టీలు, చాలా ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్, అవన్నీ కలిసి ఈ బీజేపీని రానియొద్దు, ఈ బీజేపీ రావద్దు అనే ఉద్దేశంతో బీజేపీకి డిపాజిట్లు కూడా రాకుండా శత్రువు మీద ఉద్యమం చేస్తారు. అన్న డిఎంకే బీజేపీతో కలిసింది, అక్కడ అన్న డిఎంకే కలిసింది. దాంట్లో భాగంగా మీరన్నటువంటి ప్రశ్నకు తెలంగాణలో మేము కూడా పోటీ చేయకపోదు. కాంగ్రెస్ వాళ్ళని పొత్తులో భాగంగా ధర్మంగా కొన్ని సీట్లు కావాలని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, మీకు బలమైనటువంటి అభ్యర్థులు లేరు కాబట్టి ఏం జరిగిందో తెలియదు. చర్చలలో మా నాయకుడు మీరు పోటీ చేయని దగ్గర, మీరు ఎక్కడైతే పోటీ చేయరో అక్కడ మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. మేమైతే ఇండియా కూటమిలోనే ఉన్నాం. ఇక్కడ లోకల్గా మాత్రం మేము ఇండివిజువల్గా పోటీ చేస్తా ఉన్నాం. ఎందుకంటే మా ఉనికిని మేము చాటుకోవాలి కదా. అంటే మీ పోటీ చేయని ప్లేస్లలో కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాం. మేము పోటీ చేయని దగ్గర ధర్మంగా కూటమిలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయడం అనేది ధర్మం కాబట్టి అక్కడ మేము పోటీ చేస్తా ఉన్నాం. మేమైతే 100% మా నాయకుడు ఏవైతే చెప్పాడో దానికి కట్టుబడి ఉన్నాం. రాజ్యాంగాన్ని రక్షించడమే వీసీకే పార్టీ లక్ష్యం అని చెప్పేసి మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో మాట్లాడారు. మీ వీసీకే పార్టీ మాట్లాడుతున్నా ఏం ప్రమాదం పొంచింది రాజ్యాంగానికి? ఏమైంది? రాజ్యాంగం బరాబర్ ఉంది, ప్రశాంతంగా నడుస్తుంది కదా, ఏం ప్రమాదం ఉంది, ఏంటిది? అనంత్ హెగ్డే అనుకుంటా, అనంత హెగ్డే బెంగళూరులో వాళ్ళ ఎంపీ ఎంత బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చిన సుందరన్న. ఏ ధైర్యంతో ఇచ్చినట్టు? పార్లమెంట్ లో మాకు మెజారిటీ వస్తుంది, మెజారిటీ రాగానే ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మిమ్మల్ని మళ్ళా అంటరానులను చేస్తాం, ఎస్సీ ఎస్టీలను హక్కులను తీసి పడేస్తాం, మళ్ళీ ఏదైతే వర్ణ వ్యవస్థ ఉన్నదో పాతకాలం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొస్తాం, మాకు బలము ఒకవేళ వస్తే మాకు అని అంటుండు. రైట్, ఆ పని చేసి చూడండి. మీ నరేంద్ర మోడీ ఎన్నికలకు పొమ్మని చెప్పు, రాజ్యాంగాన్ని మార్చేస్తామని నువ్వు అన్నావు కదా ఎంపీ అనంత హెగ్డే. నీకు దమ్ముంటే నీ నరేంద్ర మోడీకి చెప్పు, ఇదే మా మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని ఎన్నికలకు పో, చెప్పిపో. రాజ్యాంగాన్ని మార్చేస్తాం, అంబేద్కర్ని చంపేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం, బీసీల హక్కులు కాలు రాస్తాం, తీసేస్తామని పోయి ఎన్నికలకు పోయి గెలవమని నరేంద్ర మోడీని. కాబట్టి
ఇగో అది వాళ్ళ ఆలోచన. అదే ఎందుకు ప్రమాదంలో ఉందని అడిగారు కదా, అగో అందుకు ప్రమాదంలో ఉంది రాజ్యాంగం. మీరేం చేస్తారు దానికి? 100% కొట్లాడతాం, ప్రజలకు పోయి వివరించి చెప్తాం, గడప గడప ప్రచారం చేస్తాం, బీజేపీ జెండాని బీజేపీ నాయకుడిని ఏ గ్రామానికి కూడా రానియకుండా చేస్తాం. మనుషులే కాదు జెండా పట్టుకుని. మేము మీకు అసలు విషయం తెలుసో తెలియదు, నా సోషల్ మీడియాలో మీరు చూశారు, ఒక బీజేపీ కార్యకర్తని ఏమంటారు యాక్సిడెంట్ అయ్యి నేను వస్తుంటే ఉద్యోగం చేసుకొని వస్తుంటే చెప్పకూడదు అంటే సందర్భం సహాయం చేసి చెప్పకూడదు కానీ సందర్భం అంటే అందుకని చెప్తున్నాను. అంత మాకు వ్యక్తిగతం కోపం లేదన్నా, బీజేపీ కార్యకర్తల మీద బీజేపీ నాయకుల మీద కోపం లేదు, వాళ్ళు అవలంబించే విధానాల మీదనే మా కోపం. ఏం చేశారు? ఏదో అంటున్నావు, ఏదో యాక్సిడెంట్ అయింది అయితే తప్పుగా అనుకోకండి, చూసే వాళ్ళు కూడా తప్పుగా అనుకున్నారు ప్రజలారా. విషయం ఏంటంటే చేగుంట కాదు, ఎగ్జాక్ట్గా మేడ్చల్, చేగుంట నుంచి నేను వస్తున్నా, మేడ్చల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏదో వేరే పని మీద అక్కడ ఒక మావి ఫుడ్స్ అనే ఒక కంపెనీ ఉంటే అక్కడికి వెళ్ళి వస్తున్నా విజిట్ చేసి వేరే పని మీద. పాపం ఏమైందో తెలియదు, పల్సర్ బండి మీద వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భార్య, ఆ అబ్బాయి 28-29 సంవత్సరాలు ఉంటే చిన్న పిల్లగాడు పల్సర్ బండి మీద ముంగడ కూర్చున్నాడు. నా దగ్గర ఫొటోస్ వీడియోస్ కూడా ముంగడ పల్సర్ బండి మీద ముంగడ శివాజీ బొమ్మ వేసుకున్నాడు, వెనకాల జై శ్రీరామ్ అని రాసుకున్నాడు, ఇటు పక్కన రాముడి బొమ్మ వేసుకున్నాడు. దాన్ని బట్టి చూసినాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది, అలాంటి పార్టీకి సంబంధించిన కార్యకర్త కావచ్చు అని నేను అనుకున్నా. సర్లే ఇట్లాంటి టైంలో అడగడం కరెక్ట్ కాదని. రోడ్డు మధ్యలో ఇట్లా ఉంటుంది కదన్న, మధ్య డివైడర్, ఇటుపక్క హైవే రోడ్డు, ఇటుపక్క రోడ్డు ఉంటుంది, ఇటుపక్క రోడ్డు, చెట్లు పెట్టడం కోసం మధ్యలో పెడతారు కదా. ఆ పిల్లోని పల్సర్ బండి మీద ముందర కూర్చోబెట్టి ఆ వెనకాల అమ్మాయి వాళ్ళ మిసెస్ ఎక్కినట్టుంది ఫాస్ట్గా పోతున్నా, పిల్లోని ముంగడ కూర్చోబెడితే హెల్మెట్ పెట్టుకోలేదు మనోడు. ఈ పిల్లోడు ఏం చేశాడు, ఈ రైట్ సైడ్ పల్సర్ బండిని పట్టుకుని ఇట్లా అన్నాడు. ఆ 80 స్పీడ్లో ఇట్లా తగిలేసరికి ఈ మోకాలు పోయి ఆ అమ్మాయి గుద్దుకొని ఆ కరెక్ట్ మధ్యలో పడ్డాడు. ఆ చిన్న పిల్లగాడికి ఏం కాలేదు, వాళ్ళ భర్తకు లైట్గా దెబ్బలు తగినాయి, వాళ్ళ మిస్సెస్కి మొత్తం ఇదంతా కుట్టుకుపోయింది, ఆ పిల్లగానికి కూడా బాగా దెబ్బలు తగిలింది. ఎమ్మట నా పానం కలుక్కు అన్నది. ఎమ్మటే ఫోన్ చేసి అంబులెన్స్కు ఏ ఊరు ఏం కొంటా అంటే, నా పేరు చరణ్ ముద్రాజ్ అన్న, నేను ఇట్లా బీజేపీ కార్యకర్త అనగా నాకు చాలా బాధ అనిపించింది అన్న. బాగా అంటే బాగా ఏడుపు వచ్చింది నాకు. పాపం తల్లి ప్రేమ నాకు ఎంత బాధ అనిపించిందంటే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఆమె ఏమన్నదంటే, మీ అబ్బాయికి ఏం కాలేదమ్మా, చిన్నపిల్లడు ఏం కాలేదమ్మా అంటే, అన్న నాకు ఏమైనా పర్వాలేదు కానీ నా కొడుకు ఏం కావద్దన్నానంటే నాకు దుఃఖం వచ్చేసింది. నువ్వు ఏం చేస్తావురా బాబు చరణ్ అని వాళ్ళ భర్తను అడిగితే, నేను బీజేపీలో పనిచేస్తాను అంటే, ఎవరికైనా ఫోన్ చేయాలంటే అప్పటికప్పుడు మనోడు ఫోన్ చేస్తే ఎవరు రాలే. నేను దగ్గరుండి నేను నా మిత్రుడు శేఖర్ అని అక్కడే ఉంటాడు, రజక సంఘానికి సంబంధించిన నాయకుడు, ఫోన్ చేస్తే అప్పటికప్పుడు అంబులెన్స్ పంపించి గాంధీ హాస్పిటల్కి పంపించి జీలకర్ర సీన్ అన్న ఒక డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడి జాగ్రత్తగా చూసుకోండి అని పంపించినాం. సో అంటే నేను ఎందుకు ఈ సందర్భాన్ని చెప్తా ఉన్నానంటే, ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు కోపం లేదన్న, ఎవరి మీద కోపం లేదు. మనిషి అనేటోడు మీరు ప్రదర్శించే కోపం అంత ఏంటి సోషల్ మీడియాలో? విధానాల మీద కదా, బీజేపీ అధికారం అరే బీజేపీ కూడా అవలంబిస్తున్న విధానాల మీద కోపం. కానీ నాకు సుందరి మీదనో బీజేపీ కార్యకర్త మీదనో లేకపోతే ఇంకోల మీదనో ఎందుకు ఉంటుంది అన్న? సహజంగా చెప్పండి, ఏ మనిషి అయినా మంచిగా ఉండాలని కోరుకుంటాడు కదా, కానీ బీజేపీ అట్లా కోరుకుంటాడా? ముస్లింని చంపేద్దాం, క్రైస్తవుని చంపేద్దాం. మణిపూర్లో ఏం జరిగిందన్న, వందలాది మందిని రోడ్ల మీద వేసి కొట్టి చంపుతారు. ఇంకా అన్నట్టుందా చర్చు మణిపూర్? ఆరలేదు. నరేంద్ర మోడీ పోయిన పాపానికి పోడు, ఆడికి పోతాడు ఒక టోపీ పెడతాడు, గుజరాత్ పోతే పగిడి పెడతాడు, రాజస్థాన్ పోతే పగిడి పెడతాడు, తమిళనాడు పోతే లింగి కడతాడు, తెలంగాణకు వస్తే ఏమంటాడు జై తెలంగాణ అంటాడు. ఆడికి పోతాడు, మంచి యాక్టర్ మనోడు మోడీ. ఆడికి పోతే పట్టుకుని యాక్టర్ అనడం ఇది ఆయన ప్రధానమంత్రి ప్రకాష్ రాజ్ చెప్పిండు కదా, మేము పైసల కోసం యాక్ట్ చేస్తాం, నరేంద్ర మోడీ నిజంగా యాక్టివ్ నిరంతరం యాక్టింగ్ లో ఉంటాడు అన్నాడు కదా, వాస్తవమే కదా. అరే మణిపూర్ మొత్తం మండిపోతుంటే పక్కనికి పోయి ఆయన మాల్దీవులకు పోయి ఏమంటాడు, అది ఫోటోలు దిగి పోయి మీరు కూడా పోయి రండి అని అంటాడు. సిగ్గుండాలగానే కొంచెమన్నా సిగ్గుండాలగా అన్న. అరే ప్రజలు అక్కడ కొట్టుకొని చచ్చిపోతుర్రు, నువ్వు చేయి నీ ఆర్ఎస్ఎస్ బీజేపీ దాంట్లో జోక్యం చేసుకుని దాంట్లో నీ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు, బజరంగ్ దళ వాళ్ళు ఉన్నారు, ఏబీవీపీలు ఉన్నారు, శివశక్తి వాళ్ళు ఉన్నారు, శివసేన వాళ్ళు ఉన్నారు, ఈ బీజేపీకి అనుబంధంగా ఉండే చాలా సంఘాలు ఉన్నాయి ఆడ. వాళ్ళు క్రైస్తవులని ట్రైబల్స్ కాదని పాపం కొట్టుకొని చచ్చిపోతున్నారు. ఒక్కసారి కూడా ప్రధానమంత్రి ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పోవాల్సిన ధర్మం కాదా? పోవాలనా లేదా అన్న? నరేంద్ర మోడీ మాల్ తీసిపోయి ఈత కొడతానికి టైం ఉంటుంది కానీ
ప్రజలు చచ్చిపోతున్న టైం ఉండదు. ఇక్కడ అన్నా ఇప్పుడు బీజేపీకి సంబంధించి అనేకమైన విధానపరమైన అంశాలను మీరు మాట్లాడతారు. వాళ్ళు మేము బరాబర్ ప్రజల కోసం పనిచేస్తున్నాం, రైతుల కోసం పనిచేస్తున్నాం, మళ్ళా మమ్మల్ని గెలిపిస్తే భారతదేశాన్ని ఇంకా డెవలప్ చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే ఇప్పుడు చేసిన డెవలప్ ఏంది చెప్పన్న వాళ్ళు ఏం చేయలేదు. అసలు తెలంగాణకి ఏమైనా తెచ్చిర్రు అన్న వాళ్ళు? ఇక్కడ వాళ్ళ ముగ్గురు ఎంపీలని గెలిపించి ఇచ్చారు తెలంగాణ నుంచి. నలుగురు స్వయం బాపురావు ఒకడు, కిషన్ రెడ్డి ఒకడు, బండి సంజయ్ ఒకడు, ధర్మపురి అరవింద్ ఒకడు, అంతే కదా? నలుగురు ఇచ్చారు. ఏం చేసిరు నలుగురు? ఏం చేయలేదు. ఏం చేసిరు అంటున్నా నేను. మీరు తీసుకొచ్చిన రూపాయి లేదు. నేను ఇంతకుముందు చెప్పినా కదా, దేశ అభివృద్ధి చేసినాము, పేదరికాన్ని తగ్గించినాము, నిరుద్యోగితను తగ్గించినాము, రోడ్లు వేస్తున్నాము, జనానికి బియ్యం ఇచ్చే పైసలు మాయా ఇట్లా చెప్తారు వాళ్ళు. చూస్తలేరా మీరు? యాడ్స్ చూస్తలేరా? మోడీ దొంగ యాడ్స్ భజన చేసుకునే బ్యాచ్, పేటిఎం బ్యాచ్లు వీళ్ళంతా భజన. నరేంద్ర మోడీ చెప్పొచ్చో చెప్పకూడదు కానీ బయలుకు పోయినా సరే అబ్బాయి ఎంత కమ్మగున్నది, ఇంత అద్భుతమైనటువంటి బయలు ఎవరు పోరు అని చెప్పేటువంటి కార్యకర్తలు ఉన్నాక ఆ భ్రమలో ఉన్న వాళ్ళు కదే. నేను ఏమంటున్నా అంటే, నేను నరేంద్ర మోడీ నిజంగానే చేస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు. మా తెలంగాణ ప్రజలకు ఎంతమంది ఉద్యోగాలు చేస్తారో చెప్పు. 15 లక్షలు తీసుకొస్తా, ధన్ ఖాతాకోలో జన్ ధన్ ఖాతాకోలో धन पैसे डालता అన్నాడు. కిత్నా ఆజ్ మీకు దాలాయే మేము పూచిరాము 15 लाख. రాత్రి అంతా లైన్లో నిలబెట్టి వందలాది మందిని చంపినావు కదా. నల్లధనం తీసుకొచ్చి ఏడబోయింది? దేశ జీడిపి ఏడబోయింది? ఏం చేసినావు నువ్వు చేసింది ఏంది? మాకు ఇచ్చే విభజన హామీలో మాకు ఏమైనా ఇచ్చినావా? మాకు పోనీ మాకే మా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏమైనా ఇచ్చినావా? ఇవ్వకపోగా అన్ని గవర్నమెంట్ సంస్థలు మొత్తం అంబానీకి, ఒక సౌత్ని ఒక ఆయనకు, నార్త్ని ఒక ఆయనకు, ఆదానికి అంబానీకి. అట్టెట్లా గుడ్డిగా అట్టెట్లా కామెంట్లు చేస్తారు? రైల్వే ఆదాని అంబానీ భారతదేశానికి సంబంధించి ఒక ప్రముఖ వ్యాపారవేత్తలు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం ఆటోమేటిక్ గా కొద్ది సపోర్ట్ పుష్ ఉంటది అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. గుడ్డిగా ఆదాని అంబానీ మోడీ అని ఎట్లా చెప్తారు మీరు? వ్యాపారస్తులతో నీకేం సంబంధం? నువ్వు ప్రజలకు ప్రధానమంత్రిగా పనిచేయాల్సిన వ్యాపార సంస్థలతో నీకేం సంబంధం? నీకు సంబంధం నీవు అక్కడ ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు ఎవరికి కట్టబెడతావు? రాయితీల పేరు మీద కోట్ల రూపాయలు ఇచ్చినావు కదా. సరే ఇచ్చినావు, సంతోషమే, మంచిదే. పోయినటువంటి నీరవ్ మోడీ, ఇంకోడు మోడీ కేడి అంటే పెద్ద లొల్లి చేసినావు కదా. పోయిన ఆయన అయితే నీరవ్ మోడీ కదా. కింగ్ ఫిషర్ ఆయన ఉన్నాడు, ఏం పేరు ఆయన పేరు? విజయ్ మాల్యా. వీళ్ళంతా నీ దోస్తులు, వీళ్ళందరూ పోయారు కదా. కవిత ఏదో లిక్కర్ స్కామ్ చేసిన నువ్వు తీసుకొచ్చినావు కదా. గాలిని ఎందుకో పట్టుకురావట్లేదు నువ్వు? దేశం అభివృద్ధి కావాలంటే వాళ్ళు దోచుకున్న సంపద మొత్తం తీసుకురావాలి కదా. నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి కదా. 15 లక్షలు పైసలు ఇవ్వాలి కదా, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మా నవోదయ పాఠశాలలు ఇయ్యా బాబా అని అడిగినాం. మా బయ్యారం ఫ్యాక్టరీ అడిగినాం మేము. వందలాది మందికి, సుమారుగా కొన్ని వందల వేల లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఎందుకు ఇవ్వు? నువ్వు నాణ్యత లేదంటావు. నువ్వు అంటే నువ్వే ఏమంటారు, ఆర్కియాలజిస్ట్ అయిపోయినావా? నాణ్యత లేదంటావు. నీకు తెలుసా ఎంత నాణ్యత ఉందో? మా అమ్మ చిన్నప్పుడు చీరలో ఆ రాళ్ళను ఏరుకొచ్చి ఇంటికాడ పెట్టి దాంట్లో అంత ఇనుము ఉండేదన్న. మా అమ్మ తురికాక్కు పోయినప్పుడు మా అమ్మ ఏరుకొని వచ్చేది. మాది అడవిలోనే ఉంటది ఇల్లు, నాకు బాగా గుర్తు. అరే ఎంత మేము బతికుండగా చూస్తామని అనుకుంటున్నాం. ఎందుకు ఇవ్వవు నువ్వు? నాణ్యత లేదని అంటావు. మా నవోదయ పాఠశాలలు ఇవ్వవు నువ్వు, ఎందుకు ఇవ్వవు నువ్వు? మా ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కలిపి ఇవ్వవు, ఎందుకు ఇవ్వవు? వీటికి ఇప్పుడు మీరు చెప్తున్న అంబానీ ఆదాని ప్రశ్నలో వీళ్ళన్నీ తీసుకొచ్చినావు, వాళ్ళకేమి ఇచ్చిండు? వాళ్ళు ఎందుకు వాళ్ళని బద్నాం చేశారు ప్రతిసారి? అంటే నువ్వు ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రైల్వేని వాళ్ళకి కట్టబెడతావు, ఎల్ఐసిని వాళ్ళకి కట్టబెడతావు, బ్యాంకులను కట్టబెడతావు, ఎయిర్పోర్ట్ ని కట్టబెడతావు, భూములను కట్టబెడతావు, ఆఖరికి స్టీల్ ఫ్యాక్టరీ, ఆంధ్రాలో ఉన్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళకే కట్టబెడతావు. నాకు వాళ్ళకి సంబంధం లేదని అంటావు. వ్యాపారాలు వాళ్ళు ఇప్పుడే వీళ్ళు అంటారు కార్యకర్తలు, మోడీ అదాని అంబానీ ఇప్పుడే ఉన్నా కోటీశ్వర్ల, బై బర్తే కోటీశ్వర్లు, 2014 ముందు నుంచే కోటీశ్వర్లు అని ప్రచారం చేస్తారు. కోటీశ్వర్లే కాదని అంటలేదు, బై బర్తే కోటీశ్వర్లు. నువ్వు వచ్చినాక డబల్ ఎందుకు అవుతుంది? రోజు నీ సంపాదన, ఫర్ ఎగ్జాంపుల్ నీ జీతం 30,000 అనుకో అన్న, 2 నెలలుగానే మీ మేనేజర్ ₹1,00,000 చేస్తాడా నీకు? నీ ప్రతిఫలం లేని రిలయన్స్ మాటలు వచ్చినాయి. మా మంగళూరు ఉపాధి, రిలయన్స్ మాటలలో మంగళూరు ఉపాధి కట్ చేసి వాళ్ళ ఉపాధిని దెబ్బతీసినావు. ప్రతి దాని మీద నువ్వు ఏమంటారు, అంబానికి ఆదానికి హక్కులు ఇచ్చేస్తే సామాన్య ప్రజలు దోచుకోవడమే. అది ఒక రకంగా డైరెక్ట్ దోచుకోకుండా ఇండైరెక్ట్ గా దోచుకోవడం అని అంటారు దాన్ని. అంబానికి ఆదానికి డైరెక్ట్ గా వీటినన్నింటినీ నిర్వీర్యం చేయాలి. ఏది నేను చెప్పిన ప్రైవేట్ రైల్వేని నిర్వీర్యం చేయాలి, ఎల్ఐసిని నిర్వీర్యం, సామాన్యులకు ఏది అందకుండా చేయాలన్నా చేసేది వ్యాపారస్తుల చేతుల.
ఎవరైతే వ్యాపారస్తులు ఈ కంపెనీ ఎండీస్ ఉంటారో వాళ్ళు పెట్టినాం అనుకో సింపుల్గా వాళ్ళ ధనం పెరుగుతూ ఉంటుంది, వీళ్ళు పేదరికం ఇంకా ఇటు పేదరికం పెరుగుతూ ఉంటుంది. మోడీ పరివార్ మీరేమో పేదరికము వాళ్ళకి సంబంధించి అవినీతిని అంటగడుతారు. మోడీ పరివార్ మోడీ కుటుంబానికి అవినీతి అంటదు. అసలు మోడీ కుటుంబం అంటే భారతదేశ కుటుంబం అని వాళ్ళు అంటారు. మోడీ కుటుంబం కాదు, మోడీ కులం. మోడీ గుజరాత్ కు మాత్రమే ప్రధాని అని నేను గతంలో మీ ఛానల్ వేదికగా చాలా సార్లు చెప్పిన. అందరు అనుకుంటూ గుజరాత్ ప్రధాని, గుజరాత్ కే ప్రధాని మోడీ. బనియా ब्राह्मण छोड़ के दूसरा लोग को पूरा दुश्मन है ये नरेंद्र मोदी. ये मेरा बात है. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని పట్టుకుని అలాంటి కామెంట్ ఎట్లా చేస్తారు? 100% అన్న బనియా బ్రాహ్మణ్ కు ఒత్తాసు పలికేటువంటి నరేంద్ర మోడీ. ఒత్తాసు అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయంటారు, వ్యక్తిగతంగా మళ్ళీ చేస్తారు. 100% ఆ వ్యక్తిగతమైన విమర్శలు చెయ్యం. అంటే నరేంద్ర మోడీ నువ్వు ఎవరి డబ్బులతో మష్రూమ్స్ తెప్పించుకొని తింటున్నావు జర్మన్ నుంచి జపాన్ నుంచి, సరే ఓకే సామాన్యులాగా మహాత్మా గాంధీ జో కియా హే ఓయి హమ్నే కర్తా అని అన్నావు. మరి మహాత్మా గాంధీ తను ప్రజలందరికీ దేశంలో బట్టలు ఉండాలని ఏమంటారు లేనటువంటి ప్రజలకు ఒంటి మీద బట్ట వచ్చిందాక నా ఒంటి మీద బట్ట వేసుకున్నా అని అన్నాడు. నువ్వు 15 లక్షల రూపాయల సూట్ వేసుకుంటావు, లక్షల రూపాయల బూట్ వేసుకుంటావు, వేల రూపాయల పెన్ను పెట్టుకుంటావు, కోట్ల రూపాయలతోని మష్రూమ్స్ రోజు పొద్దునట్టే ఆయన జర్మన్ నుంచి జపాన్ నుంచి నువ్వు తినడానికి 5 లక్షల రూపాయలు, 2,50,000 రూపాయలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నరేంద్ర మోడీ మష్రూమ్స్ తెప్పించుకొని తింటాడు. ఎవరి డబ్బులై? నువ్వు కట్టెలు పెట్టినావా, ముద్దులు మోసినావా, మా లెక్క ఏమైనా ఉద్యోగం చేసినావా? ప్రధానమంత్రి కావచ్చు, నువ్వు ఎవరి డబ్బులతో నువ్వు అనుభవిస్తున్నావు, ఎంజాయ్ చేస్తున్నావు. అది కదా గాంధీ, నువ్వు ఎవరికి అనుకూలంగా పనిచేస్తున్నావు. నీ వ్యాపార బినామీలు నేను చెప్పిన చూసినా ఇంతకుముందు, నీ గుజరాత్ బ్రాహ్మణ్ బనియాలకు నువ్వు ఒత్తాసుగా పలుకుతూ దేశంలో ఉన్న ప్రజల సంపదను మొత్తం కొన్ని వర్గాలకి కట్టబెట్టడం వల్ల వాళ్ళు నీకు లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నావు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి కనుక మోడీ గెలిస్తే అన్నా అభివృద్ధి చేస్తామని వాళ్ళు అంటున్నారు. అసలు మూడోసారి మోడీ గెలిస్తే ఏం జరుగుతుంది? మూడోసారి కాదు, నరేంద్ర మోడీ నాకు తెలిసి 3 సీట్లు కూడా రావు. 3 సీట్లు కూడా రావు. 400 నా అంచనా ప్రకారం అయితే నరేంద్ర మోడీ 3 సీట్లు కూడా రావు. నరేంద్ర మోడీ వారణాసిలో ఓడిపోబోతుండు. మీరు రాసి పెట్టుకోండి. మీ T10 వేదిక తర్వాత గెలిచినాక ఓడిపోయాక శ్యామ్ ఏంది ఇట్లా అన్నావు నన్ను క్వశ్చన్ చేయండి, చెప్తాను ఎందుకు అట్లా. శివుడే నరేంద్ర మోడీని ఓడియబోతుండు. శివుడు ఎట్లా ఓడిస్తాడు? శ్రీరామచంద్రుడే నరేంద్ర మోడీని ఓడియబోతుండు. శ్రీరామచంద్రుడు ఓడిస్తాడు. ఎట్లా ఓడిస్తాడు? ఎందుకు కామెంట్లు చేయడమేనా? దానికి ఏమైనా లాజిక్ ఉందా? ఉంటది. 100% లాజిక్ అంటే శ్రీరామచంద్రుడు ప్రజలందరి ఏ దేవుడైనా సరే ప్రజలందరూ మంచి కోరుకుంటాడు. ఇట్లా హిందువులు ముస్లింలు పంచాయతీ పెట్టి ప్రజల సంపాదన మొత్తం కొన్ని వర్గాలకి కట్టబెట్టమని ఏ దేవుడు చెప్పడు, ఏ మనిషి కూడా చెప్పడు. సో అంచేత దేవుడు, నేను గతంలో కూడా చెప్పిన, సమ్మక్క సానక్కలు మనకి ఎట్ట బునుకుంటాయో నాకు రాముడు బునుకొని చెప్పిండు, ఈ రాక్షసుని నా దగ్గర రావద్దన్నాడయా అని చెప్పిన. నేను చెప్పిన బీహార్లో ఉన్నటువంటి మంత్రి కూడా చెప్పిండు. సో దేవుళ్ళను కూడా మోసం చేసిన ఘనత నరేంద్ర మోడీ. ఎందుకంటే మన భద్రాచల రాముడు ఉన్నాడు కదా, ఈ రాముడికి ఒక న్యాయం, ఆ రాముడికి ఒక న్యాయం. అంటే దేవుళ్ళలో సౌత్ నార్త్ నరేంద్ర మోడీకి ఎప్పుడు మన దేవుళ్ళు అంటే చిన్న చూపే, మన సౌత్ అన్న చిన్న చూపే, మనం అంటే చిన్న చూపే, అన్నిటి చిన్న చూపే. కాబట్టి ఆ దేవుళ్ళకు కూడా నచ్చలే. నరేంద్ర మోడీని వారణాసిలో ఈసారి కథం చేయబోతుండ్రు. పరమశివుడు నరేంద్ర మోడీని కథం చేయబోతుండు. దొంగదండాలు దొంగ బొట్లు పెట్టుకుంటే ఎవరు నమ్మడానికి లేరు. ఆయన భగవంతుడు ఉంటాడు కదా, ఉంటాడు, ఏదో భగవంతుడు ఉంటాడు. సుందర నమ్మే భగవంతుడే ఉండొచ్చు, ఏదో దేవుడు. నీ తాతనే భగవంతుడు అనుకోవచ్చు, నువ్వు రాముడే భగవంతుడు అనుకోవచ్చు, అల్లానే భగవంతుడు అంటే నీ నమ్మకం. వాళ్ళు ఎవరైనా కావచ్చు. నా నమ్మకం మొత్తంగా అన్న ఈ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలు, తెలంగాణలో మీరు పోటీ చేస్తున్నారు, మీ విసిగ పార్టీ పోటీ చేస్తుంది అన్నా, ఏం ఆలోచన చేయాలి? ఎప్పుడు ఓటేస్తాను కూతప్పుడు ఏం చూసి ఓటేయమంటారు, ఏం చూసి ఓటు గుద్దాలి? ప్రజలారా, ముఖ్యంగా మీ అందరికి పేరు పేరున T10 వేదికగా చెప్తున్నా, T10 ప్రేక్షకులందరికీ మీ ఈ ఛానల్ ద్వారా నేను వందలాది మంది ప్రజలకు, మీ ప్రేక్షకులకు తెలుసు, T10 ప్రేక్షకులందరికీ తెలుసు. కాబట్టి మీరు కనుక్కోండి తెలంగాణ శ్యామ్ ఎట్లాంటోడు, ఏంటి, ఎందుకు ఓటేయాలి, ఎందుకు తెలంగాణ శ్యామల గురించి పనిచేయాలి, ఎందుకు తెలంగాణ శ్యామలకు పైసలు ఇవ్వాలని కూడా అనుకోండి. నేను చెప్తున్నా, చాలా జెన్యున్ క్యాండిడేట్ నన్ను. నేను పెద్ద చదువుకోలేదు, తక్కువ చదువుకున్నా కానీ నాకు సామాజిక స్పృహ, ఉద్యమ నేపథ్యం ఇవన్నీ ఉండడం వల్ల ప్రజల మీద ప్రేమ, పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది, మహనీయుల దగ్గర నుంచి నేర్చుకున్నది, జీలకర్ర సీనన్న గారి దగ్గర నుంచి, మత్స దేవేంద్ర అన్న, మా తిరుమల సారు, పెద్దవాళ్ళు చెప్తేనే వాళ్ళ శిశిరకంలో పెరిగి ప్రజల కోసం పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళం. కాబట్టి నేను ఏం చెప్తున్నాను అంటే, మీ మనిషిగా, మీ తమ్ముడు అనుకోరి, మీ అన్న అనుకోండి,
ఏమంటారు మీరు ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా సరే నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మీకు చేతులెత్తి నమస్కరించి దండం పెట్టి చెప్తా ఉన్నాను. రండి, కిషన్ రెడ్డిని ఓడగొడదాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం, ఈ బీజేపీని బొందబెడదాం, మీకు నేను అండగా ఉన్నా అనే ఒక ధైర్యాన్ని మీరు నాకు ఇవ్వగలిగితే నాకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు. సో అంచేత మీ మనీ పవర్, మీ మజిల్ పవర్, మీ మైండ్ పవర్, మీ టైము, రోజు మొత్తం డ్యూటీకి వెళ్తారన్న నాకు కూడా తెలుసు. కష్టపడితేనే 10 రూపాయలు వస్తాయి. వెళ్ళండి, ఒక్క రోజు కేటాయించండి, ఒక గంట కేటాయించండి. లోకల్లో ఉన్న వాళ్ళైతే గంట సేపే రండి. నేను ఒక్కరిని పోతే ఒక్కరిని అవుతుంది కదా, మీరు 10 మంది వస్తే నాకు బలం అవుతుంది, 10 ఏనుగుల బలం అవుతుంది. ఇంటింటికి పోదాం, బీజేపీ అవలంబిస్తున్నటువంటి విధానాలని ప్రజలకు చెప్పుదాం, ఇదక్క ఇది చెల్లె అని వివరించి చెబుదాం. కాబట్టి ప్రతి అక్క, తమ్ముడు, చెల్లె, అన్న, పెద్దవాళ్ళు, ముఖ్యంగా కుల సంఘాలు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరూ, ప్రతి ఒక్క కులం కూడా నాకు సపోర్ట్ చేయాలని. మీకు ఇంకో విషయం ఇక్కడ నేను చెప్పడం మర్చిపోయినా, నార్త్ సౌత్ ఏదైతే ఉన్నదో, సౌత్ వల్ల మనకు చాలా అన్యాయం నార్త్ వల్ల సౌత్కు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. సో అంచేత ఈ బీజేపీ పార్టీని, ఈ గుజరాత్ పార్టీని గుజరాత్ దాకా తరిమి కొట్టండి అని చెప్తా ఉన్నా. ఎందుకు అని అంటే, ఇంతకుముందు మీతో పర్సనల్గా కూడా నేను ఛాన్సార్లు మాట్లాడినప్పుడు చెప్పాను, ఇదే కాంగ్రెస్ పార్టీ 75 సంవత్సరాల నుంచి జాతీయవాదం పేరు మీద దేశానికి స్వాతంత్రం తెచ్చాము మేము అని చెప్పుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాకిందన్న. మంచిదే, సంతోషం, తెచ్చిరా అని అనుకుందాం. రైట్? అంటే మీకు చెప్తా, సౌత్కు నార్త్కు, సౌత్ పార్టీలకు నార్త్ పార్టీలకు ఉన్న వివక్షత ఎట్లాంటిదో, మనం పోతే ఎట్లా ఆదరిస్తారు ప్రజలు, మనం ఎట్లా ఆదరిస్తాం వాళ్ళ పార్టీలని అని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బీజేపీ హిందుత్వం పేరుతోని, బీజేపీ జాతీయవాదం పేరుతోని, బీజేపీ మతం పేరుతోని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాక్కుంటూ వచ్చింది. సంతోషం, మంచిదే. పోతే బీజేపీ వస్తుంది కేంద్రంలో, లేకపోతే కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్, కాంగ్రెస్ పోతే బీజేపీ, బీజేపీ పోతే కాంగ్రెస్. ఇదే లాజిక్ తప్ప ప్రజలు అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇదే కేసీఆర్, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఎన్టీ రామారావు, ఇదే రాజశేఖర్ రెడ్డి, ఇదే జగన్మోహన్ రెడ్డి, ఇదే స్టాలిన్ గారు, వీళ్ళెవరు హిందువులు కాదు, దేశవాదులు కాదు, ప్రజాస్వామ్యవాదులు కాదా? ఎందుకట్లా అనంటే, 14 ఏళ్ళు రాష్ట్రం కోసం కష్టపడ్డటువంటి కేసీఆర్ గారు, అంటే ప్రజలందరి మద్దతుతోని రకరకాలుగా ఇంకా ప్రజా సంఘాలను కలుపుకొని ఒక రాష్ట్రం కోసం నేను కష్టపడుతున్నా అని చెప్పి కేసీఆర్ గారు రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా జాతీయ పార్టీగా ప్రకటించినప్పుడు, ఈ పార్టీ మీ గుజరాత్ దాకా వస్తే మీరు రానిచ్చిరా? నీ కలకత్తా దాకా రానిచ్చిరా? మా నాయకుని ఎదగనిచ్చిరా? మా కేసీఆర్ని ఎదగనియలే కదా. మా ఎన్టీ రామారావు పెట్టిండు కదా తెలుగు ఆత్మగౌరవం కోసం, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నాడు కదా. అంత గొప్ప నినాదంతో ఎన్టీ రామారావు పార్టీ పెడితే 2 తెలుగు రాష్ట్రాలు దాటి పక్క రాష్ట్రాలకు ఎందుకు పోలే? మా టీడీపీ జాతీయ పార్టీ ఎందుకు రానియలేదు? మీరు నార్త్ వాళ్ళు ఎందుకు ఆదరించలేదు? మీరు మా ఎన్టీ రామారావు హిందువు కదా, ఎన్టీ రామారావే సాక్షాత్తు రాముడిలా కనిపెడతాడు. ఎందుకంత చిన్న చూపు మా పార్టీలన్నా, మా నాయకత్వం అన్నా మీకు? ఇదే రాజశేఖర రెడ్డి గారు కుమారుడు జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ ఎందుకు పోలేదు పక్కకు? డిఎంకే పార్టీ ఎందుకు పోలేదు? ఎంకే పార్టీ ఎందుకు పోలేదు? అన్నా డిఎంకే ఎందుకు పోలేదు? వీసీకే ఎందుకు? అందుకే మేము పోదలుచుకోవట్లేదు. నార్త్ ఓట్లు మాకొద్దు, నార్త్ పార్టీలు కూడా మాకొద్దు. ఈ బీఎస్పీ పార్టీ కూడా నార్త్దే. సో కాంశీరామ్ సారు మాకు ఇష్టం, కాంశీరామ్ సారు ఐడియాలజీ కోసం మేము పనిచేస్తాం, కానీ నార్త్ పార్టీలు మాకొద్దు. నార్త్ పార్టీల ఆధిపత్యాన్ని, నార్త్ పార్టీల లీడర్షిప్ని మేము అంగీకరించము. అంచేత నార్త్ పార్టీలో ఓటేయకండి. తెలంగాణ శ్యామ్ కంప్లీట్గా, నా పేరే తెలంగాణ శ్యామ్, తెలంగాణ ప్రజలంటే నాకు ప్రాణం. నా తల్లిదండ్రులు పెట్టిన ఇంటి పేరును కూడా కాదనుకొని తెలంగాణ శ్యామను పెట్టుకుంటాను. నాకు ఎంత ప్రేమ ఉండాలి తెలంగాణ మీద, ఎంత నా పోలీసు వాళ్ళు ఇదంతా కట్టెలు పట్టుకొని కొడుతుంటే కుక్కడి పేరులో జై తెలంగాణ అన్నం తప్ప ఇంత స్పృహ లేకపోవచ్చు. చాలా చిన్న ఉన్నప్పుడు నేను అన్నం తప్ప ఎప్పుడు వెనకాడలే. మేము ఈటల రాజేందర్ గారితో కలిసి మేము కొట్లాడినాం, వెనకాడలే. సో నార్త్ వాళ్ళకు ఓటేస్తారా, తెలంగాణ వాళ్ళకు ఓటేస్తారా? నార్త్ వాళ్ళకు ఓటేస్తారా, మన దక్షిణాది వాళ్ళ హక్కుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళకు ఓటేస్తారా? చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. పోయిందా మన పార్టీలు పోయినాయా? ఆఖరికి కేజ్రీవాల్ పెట్టిన, ఢిల్లీలో పెట్టిన ఆ పార్టీ కూడా వచ్చింది కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇక్కడ దాకా వచ్చింది, సమాజ్వాదీ పార్టీ కూడా వచ్చింది ఇక్కడ దాకా. మన పార్టీలు ఎందుకు పోవట్లేదు? మన నాయకత్వాన్ని ఎందుకు అంగీకరిస్తలేరు నార్త్ వాళ్ళు? సో మన నాయకత్వం అన్నా, మన పార్టీలన్నా, మన లీడర్షిప్ అన్నా చిన్న చూపు. ఎక్కడి నుంచో బతుకొచ్చిన రాయసింగ్ ఇక్కడ ఎమ్మెల్యే అవుతాడు.
మా తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి పోయిన వాళ్ళు గుజరాత్లో ఎమ్మెల్యేలు ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారా సుందరన్న చెప్పు. లేరు. సో అందుచేత ప్రాంతీయవాదుల్ని గెలిపియండి. ప్రాంతానికి బతుకొచ్చిన వాళ్ళని రండి. అయితే కడుపుండి అన్నం పెడతాం. గుజరాత్ ఏంది నరేంద్ర మోడీ మా ఇంటికి వస్తే నేను కడుపు మార్చుకునే అన్నం పెడతా. అంత ప్రేమ నాకు మనిషి అంటే. అర్థమైందా? నరేంద్ర మోడీ నాకు ఇంటికి వస్తే నాకు లేకుండా అన్నం పెడతా. అంత సంస్కారమైనటువంటి ఇది ఉన్నోళ్ళం, అంత 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 అద్భుతమైన కల్చర్ ఉన్నోళ్ళం మేము తెలంగాణ వాళ్ళం. ఏంది ఈ సందర్భంగా మీ నియోజకవర్గ ప్రజలకు ఏమైనా చెప్పమంటే చెప్పండి అన్న. మా గుర్తొచ్చేసి కుండ కుండ పాట్ పాట్ కుండ చల్లగా ప్రజలందరి ఏమంటారు దాహాన్ని తీర్చేటువంటి చల్లని ఎండాకాలం కుండ. కాబట్టి ఆ కుండ గుర్తు మాది. దయచేసి కుండ గుర్తు పైన మీ అమూల్యమైనటువంటి ఓటుని వేసి ప్రతి అక్కకు, చెల్లకు, నిరుద్యోగికి, కార్మికుడికి, ప్రతి ఒక్క తెలంగాణ పౌరుణ్ణి నేను నమస్కరించి మీ T10 వేదికగా కోరుతా ఉన్నాను. నాకు ఓటేయండి. నన్ను సికింద్రాబాద్ ఎంపీగా గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్యామ్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ప్రజలారా చూసారు కదా, T10 వేదికగా అనేక ఇంటర్వ్యూలలో, అనేక డిబేట్లలో, అనేక వీడియోలలో తెలంగాణ శ్యామ్ చాలా అంశాల్లో మనువాదానికి, మత ఉన్మాదానికి వ్యతిరేకంగా అనేక వీడియోలు కూడా మాట్లాడి వ్యక్తిగతంగా నాకు కూడా పరిచయమే. మంచి వ్యక్తిగా, యువకునిగా రాజకీయాల్లోకి వస్తుంటూ మరి మీరు క్యాంపెయిన్లో చాలా ఇప్పటిదాకానే చాలా అడిగిండు, మాకు సహాయం చేయండి అని కూడా మీరు మిమ్మల్ని అడిగిండు. కాబట్టి కంపల్సరీ ఆలోచించండి. ఆయన చెప్పిన అంశాల్లో నిజాయితీ మీకు కనిపించిందా? ఎందుకంటే ఈరోజు వచ్చి మాట్లాడుతున్నా ఆయన ఏం కాదు, కొన్ని సంవత్సరాల నుంచి మాట్లాడుతుండు, కొట్లాడుతుండు, మొండిగా నిలబడుతాడు, ధైర్యంగా నిలబడుతున్న వ్యక్తిగా ఉన్నాడు. మరి అలాంటి యువకులు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలలో నిజాయితీ మీకు కనిపించిందా? ఆయన ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి మాట్లాడుతున్నారు, అవన్నీ మీరు వింటున్నారు కదా, ఇప్పుడు చెప్పిన మాటలు కూడా విన్నారు కదా. ఆయన మాటల్లో నిజాయితీ కనిపించిందా? ఆయన పట్ల మీరేమనుకుంటున్నారో కూడా వీడియో కింద తప్పకుండా కామెంట్ రాయండి. చూస్తూనే ఉండండి T10. థ్యాంక్ యూ వెరీ మచ్.